ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులు 20 రోజులు దాటింపచేసిన శిల్వనాథుడైన యేసుక్రీస్తుకు వందన మరణాతలు తెలుపుతూ మిగిలిన 20 రోజులు కూడా తన రెక్కల చాటున మరుగుపరిచి శిల్వ మాటున మనలను కంచివేసి కాపాడి తన రక్తంతో శుద్ధీకరించి మనము కోరుకున్నవన్నీ ఉపవాస ప్రార్థనల ద్వారా సఫలం చేసి సంపూర్ణమైన మేలులతో నింపునుగాక. ఆమేన్. 12వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిల్వ వాక్య వాగ్దానం. యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము. కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రియమైన వాడైన లాజరు ఇంట భోజనమునకు కూర్చున్న సమయంలో మగ్దలేని మరియ అత్తరు తీసుకుని వచ్చి ఆయన కాళ్ళకు పూసి తన జుట్టుతో తుడిచెను. అది చూసిన ఇస్కరియోతు యూదా దుర్బుద్ధి గలవాడై ఆ అత్తరు అమ్మి పేదలకు పంచవచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చాను. అయితే యేసు ప్రభు బీదలు ఎప్పుడు మీతోనే ఉందురు, నేను మీతో ఉండను. అయినను ఈమె చేసినది నా మరణమును తెలియజేయుట కొరకే, పాతిపెట్టుట కొరకే అని ఆయన నర్మ గర్భముగా తన శిలువ మరణమును గూర్చి చెప్పెను. నిజమే కదా. ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యములతో పాటు అత్తరును కూడా పూసి సమాధి పెట్టెలో పెట్టుదురు. అది నేటి వరకు జరుగుచున్నది. అందుకే యేసు ప్రభువు ఈ అత్తరు నా దేహముపై పూసినది నన్ను పాతిపెట్టుటకే అని చెప్పి ఉన్నారు. కావున సుగంధ ద్రవ్యములు వంటి సువాసన కలిగిన రక్తపు అత్తరు పరిమళము మనమును సృజించాలంటే ఆయన శిల్వ రక్తం మనకు ఎంతో అవసరమై ఉన్నది. అట్టి శిల్వ రక్తం యొక్క సువాసన పరిమళ తైలమును మనమును చవిచూసే విధముగా ఈ మిగిలిన 20 రోజులు కూడా శిల్వ ధ్యానములలో మనం కొనసాగుట వలన ఆ సువాసన ద్వారా మన జీవితంలో భక్తి సువాసనలు నింపగల దైవస్థితిలో శిల్వనాథుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి దీర్ఘాయుష్తో మనలను నింపి అభిషేకించి ఆశీర్వాదమును కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకై సమాధిని జయించిన శిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీవు శిలువకు వెళ్ళక ముందు శిల్వ మరణమునకు నిన్ను అప్పగించుటకు ఎన్నో సూచనలు జరిగి ఉన్నవి. అయితే అమాయకులైన నీ శిష్యులు నీ ప్రభావములను నీ మాటలను గ్రహించక ఎల్లవేళలా మాతోనే మా ప్రభువు ఉంటాడని వారు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. అయితే మాలో ఆ నిర్లక్ష్యము ఉండకుండా నీ శిల్వ ధ్యానములలో నిన్ను ఆదరించుచు నిన్ను స్తుతించుచు నడవగల శక్తిని మా ఎల్లరకు దయచేయము. మిగిలిన 20 రోజుల్లో కూడా మాకు సమయమును సానుకూలపరచుము. మేము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సమయమునకు నీ శిలువను ధ్యానించుకోగల శక్తిని దయచేయము. మా జీవితములను శుద్ధీకరిస్తున్నందుకు వందనములు తెలియజేస్తున్నాం. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ శిష్యులు నీ ప్రభావములను నీ మాటలను గ్రహించక
ఎల్లవేళలా మాతోనే మా ప్రభువు ఉంటాడని వారు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. అయితే మాలో ఆ నిర్లక్ష్యము ఉండకుండా నీ శిల్వ ధ్యానములలో నిన్ను ఆదరించుచు నిన్ను స్తుతించుచు నడవగల శక్తిని మా ఎల్లరకు దయచేయము. మిగిలిన 20 రోజుల్లో కూడా మాకు సమయమును సానుకూలపరచుము. మేము ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సమయమునకు నీ సిలువను ధ్యానించుకోగల శక్తిని దయచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిలువను జయించిన యేసుక్రీస్తు తన సమాధి కొట్టివేసి మృత్యుంజయుడుగా మనకై ఆ విజయ బదిలీతో గొప్ప అనుభవంతో కొనసాగల ధన్యతను మనెల్లరకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.